గత అనుభవాలు లేదా పాత విషయాలు మీకు ఇప్పుడు ఒక మార్గదర్శకంగా ఉంటాయి. వాటిని గమనించడానికి అంటే పాస్ట్ ఎనర్జీస్ని తెలుసుకోవడానికి సహాయం చేస్తుందంట సైకోమెట్రీ. ఒక వస్తువును తాకడం ద్వారా దాని యజమాని గురించి మనకు తెలుస్తుందన్నమాట ఈ సైకోమెట్రీ ద్వారా. పెండ్యులం ద్వారా మనం దిశలు, నిర్ణయాలు, సమాధానాలు తెలుసుకోవచ్చు. ఇది బ్యాలెన్స్ మరియు స్పష్టతను సూచిస్తుంది. మీకు ఏదైనా సందేహం లేదా నిర్ణయం తీసుకోవడంలో ఇరుక్కుపోతే సమాధానం మన లోపలే ఉంటుంది. మనసు శాంతితో ఉంటే సరైన నిర్ణయం తీసుకోగలరు అని చెప్పి చెప్తున్నారు. థ్రోయింగ్ బోన్స్, ఇది పాతకాలపు పద్ధతి అన్నమాట. ఎముకలు లేదా వస్తువులు విసిరేసి వాటి ఆకారాల ద్వారా భవిష్యత్తు చెప్పడం. గతంలో ఇలాంటివి జరిగినాయి అన్నమాట. మీకు పూర్వీకుల ఆశీస్సులు లేదా పాత అనుభవాల నుంచి వచ్చిన పాఠాలు ఇప్పుడు మీకు దారి చూపిస్తాయి అని చెప్పి చెప్తున్నారు. ఆస్ట్రాలజీ, గ్రహాలు, నక్షత్రాలు మన జీవితంపై ప్రభావం చూపుతాయి అని చెప్తున్నారండి. వాటి స్థానం, సమయాన్ని గమనించడం ద్వారా మన మార్గం తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే మీ జీవన యాత్రలో సహాయం, గ్రహాల ప్రభావం ముఖ్యమైనదన్నమాట. సరిగ్గా ప్రణాళిక వేసుకొని ముందుకు సాగితే విజయం సాధ్యమవుతుంది అని చెప్తున్నారండి. ఈ 4 కట్లు మనకి ఏం చెప్తున్నాయంటే గత అనుభవాల గురించి తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. సరైన నిర్ణయం తీసుకోవచ్చు, స్పష్టంగా తెలుసుకోవచ్చు అంటున్నారు. పూర్వీకుల జ్ఞానం, ఆశీస్సులు గురించి తెలుసుకోవచ్చు అన్నారు. సమయ ప్రభావం గురించి తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. మీ జీవితంలో ఇప్పుడు ఒక ముఖ్యమైన నిర్ణయం లేదా మార్పు దిశలో ఉన్నారు అని చెప్తున్నారు. గతం నుండి మీరు నేర్చుకున్న పాఠాలు, పూర్వీకుల ఆశీస్సులు, సమయాన్ని సరిగ్గా ఉపయోగించడం, ఇవన్నీ మీకు భవిష్యత్తులో మార్గం చూపిస్తాయి అని చెప్తున్నారన్నమాట. ఇదండి ఈరోజు రీడింగ్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.